నమస్తే, తేజ మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ మంత్రి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్న రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి. విద్యా వ్యవస్థపై రామకృష్ణుడు మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని స్పష్టం చేసిన రాజా. భారతదేశానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ చేసిన సేవలు చిరస్మరణీయమన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి. పిఠాపురంలో జరిగిన జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దీన్ దయాళ్ వర్ధంతిలో పాల్గొన్న రామ్ కుమార్. పేదింటి కుటుంబాలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు ఒక వరం లాంటివి అన్న పాతపట్నం ఎమ్మెల్యే. అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికంలో అర్హులైన లబ్ధిదారులకు పథకం అందించడంపై హర్షం వ్యక్తం చేసిన రెడ్డి శాంతి. రానున్న ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చిన కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని. పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శ్రేణులకు దశ నిర్దేశించిన ఉమామహేశ్వర నాయుడు. గుంటూరు జిల్లా గోరంట్ల ప్రభుత్వ ఛాతీ మరియు సంక్రమిత వ్యాధుల హాస్పిటల్ ఏఆర్టీ సెంటర్ నందు ప్రతి నెల 2వ శనివారం జరిగేటటువంటి హెచ్ఐవి చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ఈరోజు 11/2/2023న ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెన్నెల, డాక్టర్ షరీతా పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ల్యాంప్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో సంపూర్ణ పౌష్టిక విలువలు కలిగిన మాంసాహారం మరియు శాకాహారం భోజనంను అందించారు. ముందుగా మరికొందరు దాతల సహాయంతో చిన్నారులకు యాపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు, అరటి పళ్ళు, కమలాలు, స్వీట్స్, ఐస్ క్రీంలను ఏఆర్టీ సిబ్బంది అందించారు. కార్యక్రమంలో షిఫ్ట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, కౌన్సిలర్స్ కోటిరత్నం, సౌజన్య, భాగ్యలక్ష్మి, స్టాఫ్ నర్స్ లోకేశ్వరి, ఫార్మసిస్ట్ జ్యోతి, కేఆర్ కోఆర్డినేటర్ గీత, ఓఆర్డబ్ల్యూ శ్రీనివాసులు, సువర్ణ, హేమలత తదితరులు పాల్గొన్నారు. వీడియో తీస్తుంది, మాట్లాడవా? వీడియో తీస్తున్నా, ఒక్క నిమిషం జస్ట్ మాట్లాడబాండి, ఒక్క నిమిషం అన్న. మీరు కూడా వెళ్తే నుంచోండి, వెనక నుంచోండి. భాగ్యలక్ష్మి గారు, మీరు చిన్న భాగ్యలక్ష్మి గారు, స్టాఫ్ మీరు వెనక నుంచోండి, పిల్లలు వెనక నుంచోండి. అటో ఇటో కార్నర్లో ఏడవ చోట నుంచి తీసుకో ఫోటోలు తీసుకో బంధంలో తీసుకో. ఒకేసారి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తునిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, దేశ విదేశాల నుంచి మన విద్యా వ్యవస్థ ఆంగ్ల భాష నచ్చి మన ప్రాంతాలకు వస్తుంటే విద్యా వ్యవస్థపై యనమల తప్పుగా మాట్లాడితే ప్రజలు చెప్పుతో గుణపాఠం చెబుతారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యా వైద్యంపై పూర్తి స్థాయిలో పనిచేస్తుందని, గత తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యార్థులు టాయిలెట్లు సైతం లేక తీవ్ర ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూల్ను కాలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలు కనిపిస్తున్నాయన్నారు. యనమల రామకృష్ణుడు స్వగ్రామంలో విద్యా వ్యవస్థకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. అసందర్భ ప్రాణాపాలను పేల్తున్నావు, నువ్వు పేల్తున్నావు కాబట్టే నీకు నేను ఈ సమాధానం చెప్తున్నాను. ఒకటి గుర్తుందా, యనమల రామకృష్ణుడు మీ ఊర్లో అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటే హై స్కూల్ శాంక్షన్ చేయడానికి మీ ఊరు ప్రజలందరూ 2014లో నీ దగ్గరికి వచ్చి ప్రాధాన్యపడితే నువ్వు అన్న మాటలు గుర్తుందా? హై స్కూల్ మన ఊళ్ళో శాంక్షన్ చేస్తే మన పొలాల్లో పనిచేయడానికి ఎవరు ఉంటారా అని నువ్వు మాట్లాడావు, గుర్తులేదా? ఆ విషయాన్ని నేను 2014 నుంచి 2016 వరకు ప్రతి మీటింగ్లోనే నేను ప్రస్తావిస్తే చచ్చినట్టు హై స్కూల్ తెచ్చావు. నువ్వు హై స్కూల్ శాంక్షన్ చేయించేవా, కానీ బిల్డింగ్ లేదు, ఒక కళ్యాణ మండపంలో నడుస్తుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు నేడులో భాగంగా మీ గ్రామంలో స్కూల్ కట్టడం జరిగింది. నువ్వు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గుగా ఉంది. నిన్ను
అని కూడా నేను అంటున్నాను. యనమల రామకృష్ణుడు, ముందు ఒక పని చూడు, నువ్వు తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 అంట. భారతీయ జనతా పార్టీకి, భారతదేశానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ చేసిన సేవలు చిరస్మరణీయమని కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చెరుకూరి రామ్ కుమార్, పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసుపులేటి సత్యబాబు కొనియాడారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా పిఠాపురం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చెరుకూరి రామ్ కుమార్, పసుపులేటి సత్యబాబు దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు దీన్ దయాళ్ ఉపాధ్యాయుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పసుపులేటి సత్యబాబు, చెరుకూరి రామ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో దాట్ల వెంకట సూర్యనారాయణరాజు, బుర్ర కృష్ణంరాజు, రంభాల వెంకటేశ్వర్లు, గండి కొండలరావు, బుర్రి మురళీధరరావు, రావరం సుబ్రహ్మణ్యం, తోట ఏడుకొండలు, కర్ణిడి తాతాలు, పిల్ల ముత్యాలరావు, పోసిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపకులు ఒకరైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఈరోజు పిఠాపురం పట్టణం స్థానిక సూర్య గ్రంథాలయం ఏర్పాటు ఉంది. మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారి యొక్క పార్టీకి చేసిన ఈ యొక్క సేవల గురించి కూడా మనం ఈ ఒక కార్యక్రమంలో కూడా మనం గుర్తు చేసిన అవసరం ఉందనేసి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈయన పార్టీ సిద్ధాంతకర్తగా ఆ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రేరణ ఇస్తూ పార్టీ ఈ విధంగా ఈ స్థాయికి ప్రపంచంలోనే నెంబర్ 1 పార్టీగా రూపుదిద్దడంలో ఆయన కృషి చాలా ఉంది. అదేవిధంగా శ్యామాప్రసాద్ ముఖర్జీ 1951లో పార్టీ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1967లో ఆయన ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. ముందుగా ఉత్తరప్రదేశ్కి పార్టీ సెక్రటరీగా ఉండడం, ఆ తర్వాత ఆయన పని చూసి మెచ్చుకొని ఆయన్ని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన పెళ్లి చేసుకోకుండా పార్టీకి పూర్తిగా ఆయన జీవితం అంకితం చేసి ప్రతి రాష్ట్రంలో కూడా పార్టీ అభివృద్ధి చెందే విధంగా ఆయన కృషి చేయడం జరిగింది. పాతపట్నం మండల కేంద్రంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4536 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 38.18 కోట్ల ఆర్థిక సహాయాన్ని క్యాంపు కార్యాలయంలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పాతపట్నంలోని తన క్యాంపు కార్యాలయం నందు వైకాపా శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ఎరుకల వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్ కె అర్జున్రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య, మండల అధ్యక్షులు సవిరగాన ప్రదీప్, సర్పంచ్ ప్రతినిధులు ఏనుగుతల సూర్యం, పనుకు మోహనరావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు లింగాల సంజీవరావు, ఋషి, రాము, వరదరాజులు, సుధాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ షాదీ తోఫా మరి త్రైమాసికం కింద ఈ గత 3 నెలల్లో జరిగిన వివాహాలకు మరి జగనన్న గారు ఒక 40 కోట్ల వరకు కూడా 4600 పైన 4536 మందికి గాను లబ్ధిదారులకు 38 కోట్ల 18 లక్షలు ఈరోజు విడుదల చేసిన సందర్భంగా మరి మన నియోజకవర్గంకి వచ్చేసరికి 14 మందికి వైఎస్ఆర్ కళ్యాణ వస్తు మరి అలానే వైఎస్ఆర్ షాదీ తోఫా విడుదల చేశారు. పాతపట్నంకి 6 లబ్ధిదారులు, కొత్తూరుకు 5, మిలియాపుట్టికి 1, ఎల్ఎన్పేటకు 2, అంటే మొత్తంగా మన నియోజకవర్గంలో ఈరోజు 14 మందికి కూడా లబ్ధిదారులకు మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ జీవితం గడపాలని మరి అలానే ఇంత మంచి పథకానికి మరి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు అని
రాజ్యాంగానికి అందం తెచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారికి మరి ఈరోజు వైఎస్ఆర్ కళ్యాణమస్తు అలానే వైఎస్ఆర్ షాదీకా తోఫా విడుదల చేసిన సందర్భంగా ఆయన మంచి మానవత్వం గల హృదయానికి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై జగన్ 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 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గారి నాయకత్వం జై జగన్ జై జగన్. అందరి సమిష్టి కృషితో పూర్తి స్థాయి లక్ష్యాలను చేరుకుందామని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలోని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో రాబిన్ శర్మ టీం, జిల్లా కోఆర్డినేటర్ మునీర్ అహ్మద్ పర్యవేక్షణలో నియోజకవర్గంలోని మండల కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు ఇప్పటికే బాదురే బాదురు సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాల్లో మన నియోజకవర్గం నుంచి లక్ష్యాలను చేరుకున్నామని, ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేద్దామని ఉమామహేశ్వర నాయుడు కోరారు. పార్టీ పదవుల విషయంలో కష్టపడిన కొంతమంది అసంతృప్తిగా ఉన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో వారిని కూడా సంతృప్తి పరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం బాధ్యత తీసుకొని 10,000 తగ్గకోకుండా ప్రతి మండలం కంప్లీట్ చేయగలిగితే ఇది కూడా మనం టాప్ 10లో ఉంటాం. అంటే రికార్డ్ పరంగా ఎక్కడ చూసుకున్నా కూడా మనకి ఈ పార్టీలు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. రాజ్యసభకు సంబంధించిన వీళ్ళు మునీర్ అహ్మద్ వచ్చాడు, వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు నియోజకవర్గాన్ని. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా పార్టీకి పంపిస్తారు. వాళ్ళతో కూడా మాట్లాడతారు. వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తీసుకుంటారు, మన అభిప్రాయం తీసుకుంటారు, పంపించిన తర్వాత పార్టీ నిర్ణయం చేస్తుంది. కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మనం ఆ ప్రకారం మనం ముందుకు వెళ్ళాలా, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలా, మనం కళ్యాణదుర్గంలో గెలవాలా. ఇది టార్గెట్ పెట్టుకొని మనం ముందుకు పోవాలా. చిన్నవన్నీ ఉంటాయి, మనకు ఇంటర్నల్ విషయాలు దండిగా ఉంటాయి. ఎంత పెద్ద మన కుటుంబంలో కూడా ఇంటర్నల్ విషయాలు ఉంటాయి, ఎవరికారులకు వచ్చినా కూడా సమస్యలు ఉంటాయి. కానీ మనకి కష్టపడి పనిచేస్తున్నాం. కష్టపడి పనిచేసిన వాళ్ళకి కొంతమందికి పదవులు రాలేదు. అసలు పార్టీ కార్యక్రమం జెండా పట్టుకోకున్నటువంటి వాళ్ళకు పదవులు వచ్చాయనే బాధ చాలా మందిలో ఉంది. నీకు అందుకని ఎక్కువ నాకు కూడా ఉంది. కాకపోతే నేను బయటకు మాట్లాడడానికి అవకాశం లేదు. ఏదైనా పార్టీ లైన్లో మనం ఇంటర్నల్గా చెప్పుకొని మాట్లాడాలి. కాబట్టి ఖచ్చితంగా అవన్నిటికీ కూడా పరిష్కార మార్గం అతి త్వరలో దొరుకుతుంది. ఏం దాంట్లో మనం ఆలోచన చేసే పని లేదు. కానీ పార్టీ కార్యక్రమాలు మాత్రము ప్రజా సమస్యలు ఎదుర్కోవడంలో మనం అన్ని విధాలుగా ముందున్నాం. మంత్రిని లెక్క చేయకుండా ముందుకెళ్తున్నాం. మంత్రి మీద నిజంగా పోరాటం ఎవరు చేస్తున్నాము, వాళ్ళ అవసరం కోసం పోరాటం ఎవరు చేస్తున్నారు అనేది నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,20,000 మంది ప్రజలకు తెలుసు. పార్టీకి కూడా క్షుణ్ణంగా ప్రతి విషయం తెలుసు. దాని గురించి మనం సంశయపడాల్సిన అవసరం లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొని మనం ముందుకు పోయి రాష్ట్ర స్థాయిలో 10వ స్థానంలోకి రావాలంటే 28,000 పాంప్లెట్లు మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అనేది సందర్భంగా మరొకసారి మేము తెలియజేస్తూ, ఇప్పుడు అతను మునీర్ అహ్మద్ ఒక్కొక్కరిని క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల పార్టీలో ఒక్కొక్కరిని పిలిచి లోపల మాట్లాడతారు. మీ అభిప్రాయం ఏదంటే మాట్లాడతారు, నోట్ చేసుకుని వెళ్తారు. ఇది మనకు ఇండివిజువల్గా మాట్లాడతారు. మీ అభిప్రాయం చెప్పండి ఇండివిజువల్గా. ఓకే, థ్యాంక్ యూ. భగవంతుడు నీలోనే ఉన్నాడు, నీ మోక్షం నీ చేతిలోనే ఉంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి జీవితంలో ముందుకు సాగాలని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తెలియజేశారు. పిఠాపురం పట్టణం కాకినాడ రోడ్లో గల శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 95వ వార్షిక మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. వార్షిక మహాసభల్లో రెండో రోజున దేశం నలుమూలల నుండి, ఇతర దేశాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆశీర్వచనాలు తీసుకున్నారు. కాగా 95వ వార్షిక మహాసభలను ఉద్దేశించి డాక్టర్ ఉమర్ అలీషా ప్రసంగించారు. మనలో ఉండేటువంటి కష్ట సుఖాలన్నింటినీ సమన్వయపరుచుకుంటూ మనుగడ సాగించగలిగినట్లయితే మనకు కష్టాలను కూడా సుఖంగా మార్చుకోవచ్చు. సుఖంగా ఆనందంగా గడిపేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి
పరిస్థితులు మనలో కల్పించుకోవడానికి మన మనసు మూలంగా తెలియపరచబడుతుంది. మన మనసు నిర్మలంగా, నిశ్చలంగా, స్థిరంగా ఉన్నట్లయితే దాన్ని అనుసరించి మన యొక్క దేహం కూడా నిర్మలంగా, నిశ్చలంగా, స్థిరత్వంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి మనసుని కేవలంగా ఉండేటువంటి అంశాలను బట్టి మన శరీరతత్వం కార్యక్రమం దాల్చడం జరుగుతుంది. అయితే మనసులో ఒక మంచి భావం పుట్టినట్లయితే శరీరం కార్యకలాపాలు సాధిస్తుంది. మనసులో ఒక చెడు భావం పుట్టినట్లయితే దుష్టత్వపరమైనటువంటి కార్యకలాపాలు సాధించేటువంటి గుణంలో ఏర్పడుతుంది. అంటే మంచి చెడు రెండింటి యొక్క గుణగణాల యొక్క శక్తి మన యొక్క శరీరంపై ప్రసరింపబడి ఆధ్యాత్మికంలో, ఆవేశంలో ఆ యొక్క కార్యకలాపాలు సాధించే పరిస్థితి మనలో ఏర్పడుతుంది. అంటే మనం చెడును పరిగణించుకొని మంచిని పొందాలి అన్నట్లయితే దానికి మనం ఆధ్యాత్మిక, తాత్విక ఆలోచన శక్తి మనలో పెట్టుబడి చేసుకోవాలి. ఆధ్యాత్మిక, తాత్విక ఆలోచన శక్తి ద్వారా మనలో మంచి వృద్ధి చెందినప్పుడు మన శరీరతత్వంలో కూడా ఆయా కార్యకలాపాలన్నీ కూడా సద్గుణ సంపన్నత కలిగి అవి చక్కని మనం ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం శివాం గ్రామంలో ఏకకాలంలో 2 రామాలయాల ప్రతిష్ఠా కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ పల్ల పాపినాయుడు, గ్రామ పెద్దలు పల్ల హేమసుందరరావు, బొంగు జోగినాయుడు, బొంగు రామినాయుడు, గుండ్రెడ్డి శంకర్రావు, నారాయణస్వామి తదితర పెద్దలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ పురోహితులు అంపోలు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ఠా కార్యక్రమాన్ని గురు, శుక్ర, శనివారాలు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ స్వామి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలంతా శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి హిందూ ధర్మాన్ని కాపాడుతూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. అక్కడ పుండు పుట్టేస్తుంది. తద్వారా ఏంటవుతుంది, అక్కడ చేయవలసినటువంటి శక్తి ఏదైతే లోపం అయిపోతుంది. ప్రతిరోజు కూడా కుంకుమ పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి మంచి తెలివితేటలు, జ్ఞానం కలుగుతుంది. తన పని ఏ విధంగా నెరవేర్చుకోవాలి, అందరిలో ఎలా మెచ్చుకోవాలి అని చెప్పి ఆ కుంకుమ తెలియజేస్తుంది. అదేవిధంగా ఆవిడకి ఎటువంటి దిష్టి తగలకుండా చూస్తున్నారు. అది శ్రీరామ్, జై జై శ్రీరామ్. పార్వతీపురం మండలం జిల్లా గరుగుబిల్లి మండలం శివాం గ్రామంలో 2 రామచంద్ర స్వామి దేవాలయాల ప్రతిష్టా మహోత్సవం నిన్నటి నుంచి కూడా రేపటి వరకు కూడా అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు, ప్రజల సహాయ సహకారాలతో ప్రారంభమవుతుంది. నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభించి స్వామివారికి, రామచంద్ర స్వామివారికి జలాదివాసం, ధాన్యాదివాసం ఇవన్నీ కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం 8:24 స్వామివారి ప్రతిష్టా మహోత్సవం. అయితే రామో విగ్రహవాన్ ధర్మ, ఈ యొక్క భారతఖండంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా అన్యోన్యంగా ఉండాలి, అదేవిధంగా ధర్మాన్ని ఏ విధంగా పరిపాలన చేయాలని తెలిసి ఆదర్శ దైవస్వరూపం రామచంద్ర స్వామి. అటువంటి రామచంద్ర స్వామి యొక్క దివ్య అనుగ్రహం చేత ఈ గ్రామం, మన గ్రామం, అదేవిధంగా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం ఈ శివాం గ్రామంలో 2 రామ మందిరాలు ఒకేసారి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నాయి.
ఈ ప్రతిష్టా కార్యక్రమం గ్రామ పురోహితులు అంపోలు శ్రీనివాస శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో, బంకుపల్లి సామమూర్తి గారి యొక్క బ్రహ్మత్వంలో ఆ యొక్క కుమారుడైనటువంటి బంకుపల్లి సత్యనారాయణ శర్మ, బంకుపల్లి మార్కండేయ శర్మ వీరి యొక్క ఆధ్వర్యంలో 2 రామ మందిరాలు కూడా ప్రతిష్టా మహోత్సవం నిన్నటి నుంచి రేపటి వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో చాలా అధిక సంఖ్యాకంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామి అనుగ్రహం పొందుతూ ఉన్నారు. శ్రీరామ్ జై జై. ఆంధ్రప్రదేశ్లో ఆకలి చావులు అనేవి అసలు లేనే లేదు. గిరిజన వృద్ధుడు సవరబారికి మరణాన్ని సంస్కారహీనులు ఆకలి చావుగా వక్రీకరించి తెదేపా రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు. దుష్ప్రచారం చేసిన వ్యక్తులు తప్పుడు వార్త ముద్రించిన పత్రికలు ప్రజాక్షేత్రంలో బహిరంగ క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్సీపీ ప్రజాదరణను చూసి ఓర్వలేకే తెదేపా నేతలు పనిగట్టుకుని పాతపట్నం, మెలియాపుట్టి మండలం పెద్ద పద్మాపురం పంచాయతీ మామిడిగుడ్డి గ్రామ గిరిజన వృద్ధుడు సవర భారీకి మరణంను ఆకలి చావుగా చిత్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు మీరు మనుషులేనా? యావత్తు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 64 లక్షల మందికి పైగా ప్రతి నెల 1వ తారీఖున సామాజిక భద్రతా పింఛన్లను అందజేస్తున్న ఘనత జగనన్న పాలన గొప్పతనానికి నిదర్శనమన్నారు. గిరిజన వృద్ధుడు సవర బారికి ఆకలి కేకలతో కాదు అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయాడని అతని మేనల్లుడు సవర కైలాష్ మీడియా ప్రతినిధుల సమక్షంలో తెలియజేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ గిరిజన వృద్ధునికి 24 సెంట్లు భూమి ఉందని, తద్వారా పీఎం కిసాన్ మరియు రైతు భరోసా ఆర్థిక సహాయం కూడా అందుకుంటున్నారని సవర కైలాష్ తెలియజేశారు. ఆయన తెలిసాడు, నేను కూడా నేను నా మేనమామకి నేను పెట్టుకుంటున్నాను, అదే మనం పత్రిక ఇవ్వడం ఏంటంటే పత్రిక ముఖంగా మరి తప్పుడు రాతలకి ఖండిస్తూ కేవలం ఒక జగనన్న ప్రభుత్వంలో చాలా చక్కగా అందరి ఆలనా పాలన జరుగుతుందని ఆ మంచి విషయాల మీద దుష్ప్రచారం చేయడానికి ఒక అమాయకమైనటువంటి గిరిజన కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు. ఈరోజు మిలియాపుట్టిలో మామిడిగుడ్డి ఊరు మన పంచాయతీ పెద్ద పద్మాపురం. మరి ఇక్కడ ఆయన మేనల్లుడు అయినటువంటి అతను 3 కోట్లు కూడా చక్కగా ఆ మేనమామను చూసుకున్న సందర్భంగా వేడి ముద్దలు పడక చూసుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు నేను 12 సంవత్సరాల నుంచి చూస్తున్నప్పుడు తిరిగి ఇలాంటి తప్పుడు వార్త రాయించినందుకు కంప్లైంట్ ఇవ్వాలని ఈరోజు కోరుతున్నారు. చాలా బాధాకరంగా ఉన్నాయి. పేపర్ రేటింగ్ పెంచుకోవడానికి, కేవలం ప్రభుత్వం మీద బుర్ర చేయడానికి వీళ్ళందరూ చూస్తారు అని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేదు ఆకలి చావు అనేది. అందులో ముఖ్యంగా గిరిజనులు చాలా సాంప్రదాయమైన వాళ్ళు, చాలా మర్యాదతో బ్రతికేవాళ్ళు, చాలా అమాయకులు. కానీ పక్క వాళ్ళని ఎప్పుడు హాని కూడా తల పెట్టరు. పక్క వాళ్ళు తిరిగి సహాయం చేస్తారు కానీ పక్క వారి కోసం ఎప్పుడు ఆలోచించిన ఆ మంచి అమాయకుల్ని వీళ్ళు టార్గెట్ చేస్తే ఎవరు వీళ్ళు వెనకలేరు, వీళ్ళ కోసం ఎవరు మాట్లాడరు అని అనుకొని ఈరోజు పెద్ద మాట్లాడుతూ పెద్ద ఫోటోలు వేయించుకున్నారు పత్రికలో. చాలా తప్పు, చాలా పొరపాటు. ఆయన ఏడుస్తుంటే నాకు గుండెల్లో నిజంగా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, గుండెల్లో బాధ వస్తుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రాజకీయ పార్టీలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. టికెట్ కేటాయింపు విషయంలో భంగపాటుకు గురవుతున్న నేతలు రెబల్గా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. టీడీపీ నుంచి టికెట్ వస్తుందని ఆశించిన ఈర్లే శ్రీరామమూర్తి రెబల్గా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతూ వచ్చిన తనకు రాజకీయ అవకాశాలు రాకుండా అయ్యన్న పాత్రుడు అడ్డుకున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం అన్ని విధాలా తనకు పదవులను కల్పించడానికి కృషి చేసినప్పటికీ అయ్యన్న పాత్రుడు వ్యక్తిగత కక్షతో పార్టీకి వ్యతిరేక సంకేతాలు పంపి తన రాజకీయ జీవితంలో ఎటువంటి పదవులు రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినట్లు ప్రకటించారు. తనకు మొట్టమొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఓటర్లను అభ్యర్థించారు. నమస్కారం సార్, నా పేరు ఈర్లే శ్రీరామమూర్తి. ఆంధ్ర రాష్ట్ర గ్రామ పరిపాలనాధికారుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షును మరియు 100 ఉద్యోగ సంఘాలతో కలెక్ట్గా ఉన్నటువంటి ఏపీజేఏసీ అమరావతికి ప్రస్తుతం గౌరవ సలహాదారుగా ఉన్నాను. నాది ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పీభీమవరం గ్రామంలో ఈర్లే సుబ్బయ్య గంగమ్మ దంపతులకు నేను ఉపాధ్యాయుడు, మా తండ్రి గారు, వారి కుమారుడు నేను 78లో గ్రామ మున్సిపల్గా జీవితం ప్రారంభించాను. ఆ తరువాత
రాజీనామా చేసి 82లో పంచాయతీ సమితి రాజుకోవటానికి ఎడ్యుకేషన్ కమిటీ సభ్యుడిగా సర్పంచుల చేత ఎన్నుకోబడ్డాను. రాజకీయ జీవితం 82లో. అక్కడ నుంచి ప్రారంభించి తెలుగుదేశం పార్టీ స్థాపన అయిన తర్వాత స్వర్గీయ ఎన్టీ రామారావు గారి తాలూకు స్ఫూర్తికి నేను అది ఆకర్షింపబడి ఆ పార్టీలో జాయిన్ అయ్యి నేను 1985వ సంవత్సరంలో బుచ్చిపేట మండలంలో తెలుగుదేశం పార్టీ సెక్రటరీగా నా జీవితం ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో 85 నుంచి ప్రారంభమైనటువంటి నా తెలుగుదేశం పార్టీ జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ తరువాత కాలంలో నేను అనేక జిల్లాల్లో కాకినాడ జిల్లా తుని మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా మహాచండీ హోమం నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, కలస్థాపన, మండపారాధన నిర్వహించి వేద మంత్రోచ్చారణ నడుమ హోమం చేశారు. వివిధ పాల, పుష్ప, పూజా ద్రవ్యాలతో పూర్ణాహుతి నిర్వహించారు. ప్రధాన ఆలయం పునర్నిర్మాణంలో ఉన్నప్పటికీ రోజువారీ నిర్వహించే ప్రత్యేక పూజలు, హోమాలు కొనసాగిస్తామని ఈవో విశ్వనాథరాజు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ మంత్రి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్న రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి. విద్యా వ్యవస్థపై రామకృష్ణుడు మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని స్పష్టం చేసిన రాజా. భారతదేశానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ చేసిన సేవలు చిరస్మరణీయమన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి. పిఠాపురంలో జరిగిన జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దీన్ దయాళ్ వర్ధంతిలో పాల్గొన్న రామ్ కుమార్. పేదింటి కుటుంబాలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు ఒక వరం లాంటివి అన్న పాతపట్నం ఎమ్మెల్యే. అక్టోబర్, డిసెంబర్ 2022 త్రైమాసికంలో అర్హులైన లబ్ధిదారులకు పథకం అందించడంపై హర్షం వ్యక్తం చేసిన రెడ్డి శాంతి. రానున్న ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చిన కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని. పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శ్రేణులకు దశ దిశ నిర్దేశించిన ఉమామహేశ్వర నాయుడు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.